హలో ఫ్రెండ్స్, కువైట్లోని మాలియా సిటీ అంటే ఏంటి, మాలియా అసలు అంటే ఏంటి, అక్కడ ఎవరు ఉంటారు ఏంటి అనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. ఈ కువైట్లోని మాలియా సిటీ అనేది ఇది మనకి మినీ ఆంధ్ర అని చెప్పుకోవచ్చు. మన తెలుగు వాళ్ళ అడ్డా అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ మోస్ట్లీ ఉండేది మన తెలుగు వాళ్ళే. అంతమంది జనం వస్తారు ఇక్కడ. అండ్ ఆల్సో కువైట్లో ఉండే జనాభాతో పోల్చుకుంటే మన ఇండియన్ వాళ్ళే హైయెస్ట్ జనాభా. కువైట్లో వాళ్ళు అంత జనాభా లేరు, వాళ్ళు జస్ట్ చాలా తక్కువ. కానీ మన వాళ్ళే హైయెస్ట్. అందులో ఇండియన్ వాళ్ళు ఉన్నది కూడా మన తెలుగు వాళ్ళే ఇక్కడ మోస్ట్లీ ఉండేది. ఇదైతే చర్చ్. ఇక్కడికి ఎవరైనా వచ్చేది ప్రతి ఒక్కరు ఇదే మెయిన్ సిటీ కువైట్లో పెద్ద చర్చ్. ఇక్కడికే వస్తారు జనాలందరూ కూడా ఎక్కువగా. ఇక్కడ ప్రేయర్కి వచ్చినందుకు అప్పుడు బయటకు వెళ్తారు. ఇక్కడ చాలా వరకు పొలిటీషియన్స్ వాళ్ళు కూడా వచ్చారు. అంటే షర్మిల గారు వచ్చారు ఒకసారి, వాళ్ళ హస్బెండ్ అనిల్ కుమార్ గారు కూడా వచ్చారు ఇక్కడికి. లాస్ట్ టైం నేను 2019లో ప్రభువా తండ్రి, ఇదిగో ప్రభునికి నీకు స్తోత్రాలు, వందనాలు. Now heart and mind, Father God, it's what you want to speak to us, Father God, Lord. ప్రభువా ఇదిగో తండ్రి, నా ఆలోచనలు నా మాటలు. ఇంకా మేము ప్రేయర్ అయిన తర్వాత అక్కడ నుంచి భోజనం చేయడానికని వెళ్తున్నాం. అది ప్రేయర్ వచ్చి అది సీ సైడ్ ఉంటుంది. మళ్ళీ సీ సైడ్ నుంచి ఏమైనా తినాలి అంటే మళ్ళీ మెయిన్ రోడ్ కాడికి రావాలి. ఇది బ్రిడ్జ్, ఫుట్పాత్ బ్రిడ్జ్. ఇది ఒకప్పుడు కింద నుంచి వెళ్ళేవాళ్ళం. కింద నుంచి వెళ్తే చాలా క్రౌడ్ ఎక్కువైపోయి చాలా మిస్అండర్స్టాండింగ్స్ అంటే చాలామంది మిస్బిహేవ్ చేసేవారు అంట. అంటే మన వాళ్ళు అది వేరే వాళ్ళని తెలీదు. రోడ్ క్రాస్ చేసినప్పుడు అందరు గుంపులు కింద వెళ్ళిపోతుంటే అప్పుడు చాలా వరకు గొడవలు జరుగుతాయి, ఏమైనా జరుగుతాయి. ఇది అప్పుడు 2023లో ఈ బ్రిడ్జ్ కట్టించారు. ఇయర్ ఎండింగ్లో జరిగింది ఇది. తర్వాత ఈ బ్రిడ్జ్ కూడా ఫుల్గానే ఉంటుంది ఇప్పుడు. కానీ ఇది మేము కొంచెం ఆఫ్టర్నూన్ టైం కాబట్టి ఇంత ఫ్రీగా ఉండి కొంచెం నడుతున్నాం. ఈవినింగ్ టైం అయితేనా ఎక్కడెక్కడ స్టక్ అయిపోతారు జనం ఈ బ్రిడ్జ్ మీద. అసలే వెళ్ళడానికి కూడా ఉండదు. ఈ బ్రిడ్జ్ నుంచి కిందకి వెళ్ళడానికి దగ్గర 30 minutes పడుతుంది. అంత స్టక్ అయిపోయి ఉంటారు ఈ బ్రిడ్జ్ మీద. ఇది స్టార్టింగ్లో మంచిగా నీట్గానే ఉంటుంది. కానీ మనం కొంతమంది ఇండియన్ కోబ్రా అంటారు కదా, అది చూసిన కదా, బ్లడ్ కదా అది. మన ఇండియన్ కోబ్రా అంటే ఏంటంటే ఇది మన పాన్ పరాకు ఉంటాయి కదా, తంబాకు, అవన్నీ తినేసి అంత గలీజ్ చేశారు. ఇది వరకు దాన్ని కువైట్ గవర్నమెంట్ దాన్ని వాళ్ళ న్యూస్ ఛానల్లో కూడా వేశారు. అది అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు ఏంటి అని. ఆయన మన వాళ్ళు ఎవరో ఆగరు కదా. ఆ గుంపుడు ఏమనుకుంటున్నారు కదా, అది గుండాట ఆడుతున్నారు అక్కడ. అదంతా కూడా మన వాళ్ళే. ఇదంతా చుట్టూ గారు మన వాళ్ళే మొత్తం. అక్కడ చూస్తున్నా కదా, మా ఫ్రెండ్ చెప్తున్నారు కూడా అక్కడ ఆడుతున్నారు, వాళ్ళని తీయ అన్నాడు. మన వాళ్ళు ఎక్కడున్నా కానీ తగ్గరు. మనకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్. అది కూడా ఈ శుక్రవారం ఒక్కరోజు. ఎందుకంటే 30 రోజులు అంత కష్టపడి ఈ ఒక్కరోజు వచ్చి బయటికి వాళ్ళు అన్ని బాధలు మర్చిపోయి ఆ పని చేసినంత కష్టాన్ని ఈ ఒక్కరోజు అలా ఆనందంగా హ్యాపీగా మొత్తం అందరితో ఉంటారు. ఇక్కడ ఒక ఫ్యామిలీ లాగా ఉండిపోతారు. ఇంకా అంతలా ఉంటుంది. ఈ బావర్చి రెస్టారెంట్ గురించి అయితే మేము దగ్గరికి 1/2 hour వెయిట్ చేసాము ఫుడ్ గురించి. అస్సలు ఎక్కడ కొంచెం కూడా ప్లేస్ లేదు. టేక్ అవే తీసుకెళ్దామంటే 30 minutes అంటున్నారు. డైనింగ్ కోర్స్ నుంచి వెయిట్ చేస్తుంటే అది ఇంకా మోర్ దెన్ 30 minutes అవుతుంది. ఇంకా అది లాభం లేదని మళ్ళీ వేరే ఎన్ని రెస్టారెంట్లు తిరిగామో ఎక్కడ పని అవ్వలేదు. ఆఖరికి కొంచెం నాకు తెలిసిన దాంట్లో అక్కడికి వెళ్తే అక్కడ 2 stairs ఉంటాయి, పైన కింద ఉంటుంది. ఆ రెస్టారెంట్ గురించి చెప్పాలంటే అందులో ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది. నా పక్కకు వచ్చిన వాళ్ళు ఒక లవ్ బర్డ్స్ వచ్చారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఫుడ్ తెచ్చేటప్పుడు సర్వర్ వాళ్ళు పొరపాటున నా మీద ఇది షేర్వా పడేసేసాడు నా మీద. దానివల్ల పెద్ద రాదంతమే అయింది. అతను ఏం అనలేదు కానీ బాగా ఫీల్ అయిపోయి పాప. ఈ గోల్డ్ గురించి అయితే ఇది జ్యువెల్ కాసు. ఒక వీడియో తీస్తుంటే వాడు వచ్చేసి వీడియో తీయడానికి వీలు లేదు, ఇక్కడ నేను ఊరుకున్నట్టే. ఇంకా మన అంతగా మర్యాదగా చెప్పినప్పుడు మనం మానేయాలి కదా, వచ్చేస్తాం. ఇంక ఇవన్నీ చుట్టుపక్కల అయితే అన్నీ గోల్డ్ షాప్లే. ప్రతి గోల్డ్ షాప్లో కూడా మన వాళ్ళు ఫుల్ క్రౌడెడ్గా ఉంటారు. అసలు ఎక్కడ కూడా తగ్గరు అసలు, అంత జనం. ప్రతి గోల్డ్ షాప్ ఈ ఒక్కరోజు శుక్రవారం కాదు, ప్రతి శుక్రవారం కూడా ప్రతి గోల్డ్ షాప్లో మన వాళ్ళే ఉంటారు. కొనేదంతా మన వాళ్ళే. ఇక్కడ గోల్డ్ బయట వాళ్ళు ఎక్కువగా కొంటారు, మన వాళ్ళే. దాని తర్వాత ఇది టిక్ టాక్ పార్క్. ఇది ప్రేయర్ నుంచి వచ్చిన తర్వాత అక్కడ ఉంటుంది ఒక ఫుట్పాత్ ఉంటుంది. అది దాటిన తర్వాత చర్చ్ దాటిన తర్వాత ఇది మెయిన్ రోడ్ ఉంటుంది. మెయిన్ రోడ్ దాటిన తర్వాత సీ సైడ్ ఇక్కడికి రావాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పటికి ఫుల్గా క్రౌడ్ వచ్చేసింది ఇక్కడ కూడా. ఎందుకంటే చర్చ్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ అందరూ ఫుడ్ తినేసి ఇక్కడికే వస్తారు. కొంతమంది అయితే ఫుడ్ వండుకొని ఇక్కడికి వచ్చేస్తారు. పెద్ద పెద్ద గిన్నెలు ఉంటాయి కదా ఫంక్షన్ హాల్లో, అలాగా ఒక ఊరోళ్ళు అలా గెట్ టుగెదర్ పెట్టుకుని వచ్చి ఇక్కడ తింటారు. ఇంకా ఈ పార్కుల్లో అందరూ. ఇంకా ఈరోజు ఏంటంటే వాటర్ కూడా ఫుల్గా ఉండటం వల్ల చాలామంది గేలాలు పట్టి మంచిగా బిజీగా ఉన్నారు. ఇక్కడ గేలాలు కూడా కొన్ని వస్తాయి, నేను చూపిస్తాను మీకు లాస్ట్లో వీడియో.
మధ్యలో ఒకళ్ళకి చేప కూడా వచ్చింది. కొంతమందికి చేపలు పడవు, అయినా కానీ వాళ్ళ కాన్ఫిడెన్స్‌తో వాళ్ళు వేస్తారు. ఇంకా ప్రేయరు, ఎంజాయ్‌మెంట్ ఇవన్నీ తర్వాత అందరూ ఇక్కడికి వచ్చి ఫుడ్ పార్సెల్ తెచ్చుకొని ఇక్కడ తింటారు. కొంతమంది ఇంటికాడ నుంచి వండుకొని తెచ్చుకొని ఇక్కడ తింటారు. ఒక ఊరోళ్ళు ఉంటారు కదా! అలాగా. ఒక రకం చెప్పాలంటే ప్రతి ఒక్క ఊరోళ్ళు దగ్గర దగ్గరగా ఒక 10, 15 మెంబర్స్ అలాగే ఉంటారు ఇక్కడ చాలా వరకు. వాళ్ళందరూ వచ్చుకొని ఇక్కడ తింటారు. ఈ ఒక్కరోజు మాత్రం కుటుంబంతో కలిసి ఉన్నంత ఫీలింగ్‌గా ఉంటది అందరికీ. ఎందుకంటే అంతమంది జనాభాను చూసి, అంతమంది మన తెలుగు వాళ్ళని చూసి చక్కగా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే అన్ని రోజుల కష్టంతో, పనితో ఎవరో చెప్పుకోలేని బాధలుంటాయి ఇంట్లో చేసేవాళ్ళకైతే ఎక్కువగా. డ్రైవర్స్‌కని, ఇంట్లో పనిచేసే మన తెలుగు ఆడోళ్ళకి అందరికీ. కంపెనీ వాళ్ళంటే కొంచెం పర్వాలేదు. ఇంట్లో వాళ్ళంటే పాపం చాలా కష్టం వాళ్ళకి. వాళ్ళు చూసేది కూడా నెలంతా కలిసి ఆ ఒక్కరోజు సెలవు గురించే పాపం. కొంతమందికి ఆ సెలవు కూడా లేకుండా చేస్తున్నారు. కొంతమంది 3 నెలలకో సెలవు ఉండి చేస్తారు. ఎన్ని సెలవులు వచ్చినా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతగా అవన్నీ మర్చిపోయి చక్కగా ఆనందంగా చిన్నపిల్లలాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇదంతా మొత్తం వాకింగ్ ఏరియా ఇది. అటు సైడ్ గార్డెన్ ఏరియా. అక్కడ బాగా జరుగుతాయి. మీరు చూస్తున్నారు కదా, వాడికి చేప పడింది అనగలగా ఎవరికో కానీ పడవు, ఇక్కడ చాలా తక్కువ. కానీ పడింది కానీ వాడు అదృష్టం మంచిగా పడింది వాడికి చేప. ఆడు ఫిలిపినోడు, మనోళ్ళు కదా అయితే. అక్కడ రెడ్ క్యాప్ ఆ వైట్ షాల్ అందరూ ఫిలిపిన్ ఆడవాళ్ళ. ఇదైతే సీ అని చెప్పుకుంటాం తప్ప మన పల్లెటూరు సైడ్లో గ్రామ్య చెరువులు చూస్తారా, అలా ఉంటుంది. ఒక కెరటాలు ఉండవు, ఏముండవు. కానీ లోతు మాత్రం చాలా ఎక్కువే ఉంటుంది. ఫుల్గా ఉంటుంది ఇది లోతు. ఇది అరబ్బీ సముద్రంలో అన్నీ చాలా ఫుల్గా ఉంటాయి ఇవన్నీ. ఇది వచ్చేసి వేరే సైడు ఆపోజిట్ అటువైపు చూపించిందంతా సీ సైడ్కి ఇసుకదా. ఇటు మళ్ళీ మరి పార్క్ నుంచి మళ్ళీ ఇంకా ఆ చివరికి వెళ్ళిపోవాలి. అక్కడ వెళ్ళిన తర్వాత మంచిగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. చివరికి వెళ్ళిన తర్వాత యాజ్ యూజువల్గా ఫిలిపిన్ వాళ్ళు, నార్త్ ఇండియన్ వాళ్ళు ఉంటారు ఇక్కడ అంతా వాళ్ళదే మొత్తం రాజ్యం. ఎందుకంటే ఇక్కడ మన వాళ్ళు అటుపక్క ఉంటే ఇటుపక్క అంతా వీళ్ళు ఉంటారు ఫుడ్ తెచ్చుకుని ఇలా చేస్తారు. ఇలా అయితే మైక్ సెట్లు కూడా తెచ్చేసుకుంటారు, స్పీకర్స్ తెచ్చుకుని డ్యాన్స్లు కూడా వేసుకుంటారు. ఇక్కడే ఇది హైవే పక్కనే ఉంటుంది. ఇటు పక్కనే సీ సైడ్ ప్లస్ గార్డెన్ ఉంటుంది. ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇక్కడ కూడాను. ఏదేమైనా ఎంత కష్టం పని వచ్చినా ఈ ఒక్కరోజు వచ్చేటప్పటికి మన వాళ్ళందరూ చక్కగా ఆనందంగా గడుపుతారు. నాకు అది చాలా నచ్చుతుంది. మన వాళ్ళు ఇక్కడ ఇంతలా ఎంజాయ్ చేయడం అనేది కూడా చూస్తే నాకు కదా క్రౌడ్ దగ్గరగా ఒక 5-6 లక్షల మందే వచ్చుంటారు ఈరోజు. అంత జనాభా వచ్చారు ఈ ఫ్రైడే అయితే. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చారు. ఎందుకంటే రంజాన్ జరిగింది కదా ప్రీవియస్లో, అందుకని. మేము మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. మీకు కామెంట్ నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ మై వాచర్స్.